నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలకు సర్కారుదే బాధ్యత. పరిష్కారం చూపకుండా వెనక్కి తగ్గకూడదన్న న్యాయ నిపుణులు. హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి. వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు చట్టాలపై స్టే ఇవ్వాలని పిటిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మళ్లీ నిమ్మగడ్డ. ఉదయం 10:30కు బాధ్యతల స్వీకరణ. కడప జిల్లాలో శానిటైజర్ తాగి 3 మృతి. వారం రోజులుగా 6 తాగుతున్నట్లు గుర్తింపు. దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. 18 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు. ప్రకాశం జిల్లాలోనే కాదు, కడప జిల్లాలోనూ మత్తు కోసం శానిటైజర్ తాగి మందుబాబులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పెళ్లిమరిలో శానిటైజర్ తాగి 3 మృతి చెందారు. నిన్న శానిటైజర్ తాగిన 2 వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇవాళ ఉదయాన్నే ఇంటి వద్ద మరో వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలో వారం రోజుల నుంచి 6 శానిటైజర్ తాగుతున్నట్లు గుర్తించారు. మద్యం అధిక ధరలు ఉండడంతో అందుబాటులో ఉన్న శానిటైజర్ను మందుబాబులు తాగేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలోనే కాదు, కడప జిల్లాలోనూ మత్తు కోసం శానిటైజర్ తాగి మందుబాబులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పెళ్లిమర్రిలో శానిటైజర్ తాగి 3 మృతి చెందారు. నిన్న శానిటైజర్ తాగిన 2 వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇవాళ ఉదయాన్నే ఇంటి వద్ద మరో వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలో వారం రోజుల నుంచి 6 శానిటైజర్ తాగుతున్నట్లు గుర్తించారు. మద్యం అధిక ధరలు ఉండడంతో అందుబాటులో ఉన్న శానిటైజర్ను మందుబాబులు తాగేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన్ని తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ జూలై 30 అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు మేరకు నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ చేశారు. కరోనా కేసులు మొదలైన సమయంలో స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వాయిదా వేయగా సీఎం జగన్తో పాటు అధికార పార్టీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎస్ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. లాక్డౌన్ సమయంలో కొత్త కమిషనర్గా జస్టిస్ కనగరాజ్ను నియమించారు. ప్రభుత్వ నిర్ణయంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయ పోరాటం చేసి గెలిచారు. ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించినా స్టే ఉత్తర్వులు రాలేదు. గవర్నర్ చెప్పినా నిమ్మగడ్డను పదవిలో కొనసాగించకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం చివరకు ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్రతో చట్టం రూపొందించాల్సినప్పటికీ అవి న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చాకే రాజధాని అమరావతికి రైతులు 1000 ఎకరాల భూములు ఇచ్చారని అంటున్నారు. రాజధాని నిర్మిస్తామని, ప్రగతి పనులు చేపడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గడానికి వీల్లేదని ఓ తీర్పులోనూ సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేస్తున్నారు. రాజధాని నగర నిర్మాణంతో లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే చట్టబద్దమైన నిరీక్షణ ఫలితం తమకు దక్కుతుందన్న కారణంతో రైతులు భూములిచ్చిన విషయాన్ని ప్రభుత్వం విస్మరించడానికి వీల్లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాజధానికి భూములిచ్చిన భాగస్వామ్యులు రైతుల సమస్యకు పరిష్కారం చూపకుండా సిఆర్డీఏను రద్దు చేయడం తప్పు అని అభిప్రాయపడ్డారు. 3 రాజధానులపై తన చర్యలను సమర్థించుకునేందుకు ప్రభుత్వం వద్ద చట్టబద్దంగా సరైన కారణాలు లేవని, అమరావతిలో రాజధానిని నిర్మిస్తున్నారని తెలిసే కేంద్రం నిధులు ఇచ్చిందని, ఇప్పుడు వారిని సంప్రదించకుండా రాజధాని మార్చడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఒక బిల్లుపై 3 నెలల్లో శాసనమండలి స్పందించకపోయినా సెలెక్ట్ కమిటీకి వెళ్లి నిర్ణయం రానప్పుడే శాసనసభలో మళ్లీ తీర్మానించవచ్చని రాజ్యాంగం చెబుతోందని ఏపీ ఐలు అధ్యక్షుడు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మండలిలో సెలెక్ట్ కమిటీకి బిల్లుల్ని పంపకపోవడానికి కారణం ఎవరనే విషయాన్ని పరిశీలించాలన్నారు. మండలిలో ప్రభుత్వ అధికారుల్ని రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించనీయకుండా సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయకుండా చేశారన్నారు. దీన్ని బట్టి బిల్లులపై మండలి నిర్ణయాధికారాన్ని కాలరాశారని స్పష్టమవుతోందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల్ని పాటించకుండా రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కారని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా గవర్నర్ బిల్లులకు ఆమోదముద్ర వేశారని, ఆ చట్టాలను న్యాయస్థానంలో సవాలు చేస్తే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే న్యాయస్థానాలు రద్దు చేసే అవకాశం ఉంటుందని న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ హామీలు నమ్మి రైతులు భూములిచ్చాక విధానం మారిందని ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి పోవడానికి వీల్లేదని న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ విషయంలో 2010లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలని మొదట శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని చేసిందని, అప్పట్లో ఏ పార్టీలు అభ్యంతరం చెప్పలేదు కాబట్టి రైతులు విశ్వసించి భూములిచ్చారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇప్పుడు సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పడం సమంజసం కాదన్నారు. ఏ విషయంలోనైనా ప్రభుత్వం నిర్దిష్టంగా హామీ ఇచ్చినట్లయితే దానికి కట్టుబడి ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని ఆయన అంటున్నారు. గత ప్రభుత్వ విధానాలను మార్చామని ప్రస్తుత ప్రభుత్వం చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోదన్నారు. అలాంటి నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులున్నాయని చెప్పారు. పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు చట్టాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని, ఆ బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా వ్యవహరించడం వారికి ద్రోహం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రకటన తర్వాత హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారని, రాష్ట్రపతితో సంప్రదించకుండానే ఇక్కడి హైకోర్టును కర్నూలుకు మారుస్తామని ప్రభుత్వం చెబితే గవర్నర్ ఆమోదం తెలపడం సముచితంగా లేదని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి దృష్టికి ఈ వ్యవహారాన్ని గవర్నర్ తీసుకుని వెళ్లి ఉండాల్సిందన్నారు. రాజధానిపై కమిటీల ఏర్పాటు, బిల్లుల్ని చట్టసభల్లో ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టులో కేసులున్నాయని, బిల్లులు తాజాగా చట్టాలుగా రూపొందిన నేపథ్యంలో ఆ వ్యాజ్యాల్లో అభ్యర్థన సవరించమని కోరవచ్చని, లేదా కొత్త చట్టాలను సవాలు చేస్తూ తాజాగా వ్యాజ్యాలు దాఖలు చేసుకోవచ్చని న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రాజకీయ కారణాలతో గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలన్నీ ఇష్టానుసారంగా మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. నిర్ణయాల్లో వంచన జరిగినా, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగినప్పుడు మాత్రమే నిర్ణయాల్ని మార్చుకోవచ్చని పేర్కొందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఒకసారి ఓ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాక దాన్ని రద్దు చేస్తూ ఇంకో ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు బిల్లు చేసి చట్టాలు తీసుకురావడం దేశంలోనే ఇదే మొదటిసారని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది ఏ సత్యప్రసాద్ అన్నారు. కొన్ని చోట్ల ప్రజా సౌకర్యార్థం చారిత్రాత్మక కారణాలతో అధికార, ప్రతిపక్షాల ఏకాభిప్రాయంతో హైకోర్టు తరలింపు జరిగాయని తెలిపారు. మొదట్లో రాష్ట్ర రాజధానిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగి ఉండాల్సిందని, ప్రజల్లో చర్చ జరగకపోవడం, ప్రజా అభిప్రాయానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఎవరికి వారు రాజకీయ కోణం చూసుకుని వాళ్ల ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజా అభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్రానికి మధ్యంలో ఉన్న ప్రాంతమని, అన్ని ప్రాంతాల వాళ్లకు అందుబాటులో ఉంటుందని, దీనిని కాదని కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలిస్తామనడం దురదృష్టకరమని సత్యప్రసాద్ అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని మదురైలో హైకోర్టు బెంచ్ ఉందని, అందరి ఆమోదయోగ్యంతో ఆ బెంచ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఏపీ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతోందని అన్నారు. సచివాలయం, శాసనసభ, హైకోర్టు ఒకే చోట ఉంటే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని సత్యప్రసాద్ చెప్పారు. అమరావతిలో అన్ని వ్యవస్థలు ఉన్న రాజధాని ఏర్పాటు కానప్పుడు అభివృద్ధి సాధ్యం కాదన్నారు. భూములిచ్చిన రైతుకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన దానిని నెరవేర్చడంలో విఫలమైన కారణంగా రైతు పరిహారం కోరవచ్చన్నారు. రాజధానుల విభజన చేయడాన్ని, సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి తాజాగా తెచ్చిన చట్టాన్ని న్యాయస్థానంలో రైతులు సవాలు చేయొచ్చని సత్యప్రసాద్ అన్నారు.
చెప్పండి, రాష్ట్రంలో కొత్త కేసుల వివరాలేంటి? హరీష, తాజాగా చూసినట్లయితే హెల్త్ బులెటిన్ వైద్య ఆరోగ్య శాఖ కొద్ది క్షణాల క్రితం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 983 మంది కరోనా మహమ్మారి బారిన పడినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తంలో రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9443 మందికి కరోనా పరీక్ష నిర్వహించగా అందులో 983 మందికి కరోనా నిర్ధారణ అనేది కూడా ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 67,660కి చేరింది. ఇక మరో 1019 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 48,609కి చేరింది. తాజాగా 11 మంది మహమ్మారితో మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్లో పేర్కొంది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 551కి చేరినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎవరైతే చనిపోతున్నారో వారి శాతాన్ని చూసినట్లయితే 0.81% మంది కరోనా మహమ్మారిని బారిన పడిన వారిలో మృతి చెందుతున్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించగా, మరోవైపు రాష్ట్రంలో రికవరీ రేటు కూడా అత్యధికంగా ఉన్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 71.8% మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్టు ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక ఇప్పటి వరకు మృతులు అదేవిధంగా కోలుకున్న వారి సంఖ్య మినహా ప్రస్తుతం రాష్ట్రంలో 18,500 మంది కరోనా మహమ్మారితో బాధపడుతుండగా అందులో 11,911 మంది అంటే హోమ్ ఐసోలేషన్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ కేంద్రాల్లో ఐసోలేషన్ లో ఉన్నారు. మిగిలిన వారంతా కూడా చికిత్స పొందుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఎవరైతే అసిమ్టమాటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ చూసినట్లయితే రాష్ట్రంలో మొత్తం మహమ్మారి బారిన పడుతున్న వారిలో 84% మంది వరకు కూడా ఈ యొక్క అసిమ్టమాటిక్ పీపుల్ ఉంటున్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసినటువంటి కరోనా నిర్ధారణ పరీక్షల విషయానికి వచ్చినట్లయితే కనుక తాజాగా 9,443 మందికి చేశారు. ఈ మొత్తంతో సహా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి టెస్టులు చేయించుకున్న వారి సంఖ్య 4,87,238కి చేరింది. ఇక మరో 1,414 మంది రిపోర్ట్స్ రావాల్సినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొనడం జరిగింది. ఇక ఏజ్ వైజ్ గా చూసినట్లయితే అంటే మహమ్మారి బారిన పడుతున్న వారిలో వయసుల వారీగా చూసినట్లయితే అత్యధికంగా 31 నుంచి 40 ఏళ్ల వాళ్ళు అత్యధికంగా మహమ్మారిని బాధపడుతున్నారు. ఇంకా రాష్ట్రంలో నమోదైనటువంటి మొత్తం కేసుల్లో 25% మంది ఈ 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఆ తర్వాత స్థానంలో 20 నుంచి 30 ఏళ్ల వారు అత్యధికంగా కరోనా మహమ్మారి బారిన పడుతుండగా ఆ తర్వాత 40 నుంచి 50 వయసుల వాళ్ళు కూడా 18.6% మంది కరోనా మహమ్మారి పడ్డారు. అయితే అతి తక్కువగా 80 నుంచి ఆ పై వయసున్న వాళ్ళు 0.6% మంది మాత్రమే కరోనా మహమ్మారి బారిన పడడం గమనం. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మొదటి నుంచి కూడా చెప్తోంది, ఎవరైతే వృద్ధులు ఉంటారో 60 ఏళ్లు పైబడిన వారు వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలని చెప్పేసి ఇంట్లో అలాంటి వాళ్ళు కొంచెం వృద్ధులు పెద్దవారు ఉన్నవారు జాగ్రత్తలు వహించాలని చెప్పిన నేపథ్యంలోనే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక చిన్నారుల విషయానికి వస్తే 10 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు 3.4% మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక మొత్తం కరోనా మహమ్మారి బారిన పడిన వాళ్ళు 65.6% మంది పురుషులు ఉండగా 34.4% మంది స్త్రీలు ఉన్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక ఈ కరోనా మహమ్మారితో చనిపోతున్న వారిని గుర్తించినట్లయితే కనుక ఆ చనిపోతున్న వారిలో మహమ్మారి కారణంగా చనిపోయిన వాళ్ళు 46.13% కాగా ఈ వైరస్ సోకడంతో పాటు ఇతర రకాల కోమార్బిడిటీస్ ఉండడం వల్ల చనిపోయిన వాళ్ళ శాతం 53.87% ఉన్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17,081 పడకలను కరోనా పేషెంట్ ట్రీట్ చేసేందుకు కేటాయించగా అందులో 14,571 పడకలు ఖాళీగా ఉన్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. అయితే మనం ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల నిష్పత్తిని చూసినట్లయితే కనుక ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు 80% వరకు కూడా పడకలు పూర్తవగా ప్రైవేట్ లో 80% వరకు పడకలు కూడా పూర్తవగా ప్రభుత్వంలో మాత్రం దాదాపు 80% వరకు ఖాళీగా ఉండడం గమనార్హం. అంటే మొత్తం ప్రజలు ఎవరైతే కరోనా మహమ్మారిని బారిన పడుతున్నారో వాళ్ళు అత్యధిక మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు పిలుపునిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప అంటే అసింటమాటిక్ పీపుల్ ఇంట్లోనే ఉండి ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని చెప్పి సింటమాటిక్ వారు కూడా తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. హరీష, మొత్తంగా చూసినట్లయితే రాష్ట్రంలో కేసుల సంఖ్య ఈ రోజు కొంతవరకు తక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హరీష, ధన్యవాదాలు రమ్య.
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి రోజురోజుకు విస్తృతమవుతోంది. రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతూ ఉండగా దేశంలో మొత్తం కేసులు 18 లక్షలు దాటేశాయి. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 18 లక్షలకు పైగా కోవిడ్ బాధితులుండగా ఇప్పటి వరకు 38,106 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11,82,000కు పైగా బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటేసింది. మహారాష్ట్రలో కొత్తగా 9,509 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మొత్తం కేసులు 4,41,228కి చేరక ఇప్పటి వరకు 15,576 మంది చనిపోయారు. తమిళనాడులో మరో 5,875 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా బాధితుల సంఖ్య 2,57,613కు పెరిగింది. మృతుల సంఖ్య 4,132కు ఎగబాకింది. కర్ణాటకలో కొత్తగా 5,532 మంది వ్యాధి బారిన పడగా మొత్తం కేసులు 1,34,819కి చేరాయి. ఇప్పటి వరకు 2,496 మంది మృతి చెందారు. పశ్చిమ బంగాల్లో కొత్తగా 2,739 కేసులు బయటపడగా వ్యాధిగ్రస్తుల సంఖ్య 75,516కు చేరింది. మొత్తం 1,678 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. రాజస్థాన్లో మరో 1,167 మందికి వైరస్ సోకగా పీడితుల సంఖ్య 44,410కి చేరింది. మొత్తం 706 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్లో 1,100 మందికి వ్యాధి నిర్ధారణ కాగా కేసులు 63,675కు చేరాయి. 2,478 మంది మృతి చెందారు. అసోంలో 1,178 మందికి కోవిడ్ పాజిటివ్ తేలగా వైరస్ పీడితుల సంఖ్య 42,904కు పెరిగింది. ఇప్పటి వరకు 105 మంది కోవిడ్ కారణంగా మరణించారు. కేరళలో మరో 1000కి పైగా కొత్త కేసులు బయటపడగా బాధితుల సంఖ్య 25,911కు ఎగబాకింది. ఇప్పటి వరకు 82 మంది మృత్యువాత పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో మరో 961 మందికి వైరస్ సోకగా కేసుల సంఖ్య 137,677కు చేరింది. ఢిల్లీలో మొత్తం 4,004 మంది మృతి చెందారు. కరోనా వైరస్ సోకిన ప్రముఖుల జాబితాలో మరొకరు చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలు రాష్ట్రాల మంత్రులు, శాసనసభ్యులు ఇప్పటికే కరోనా బారిన పడగా తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కూడా వైరస్ సోకింది. యడియూరప్ప ట్విట్టర్ ద్వారా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలిపిన యడియూరప్ప వైద్యుల సూచన మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. కరోనా బారిన పడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షా త్వరగా కోలుకోవాలన్నారు. షా మనోధైర్యం, పట్టుదల గురించి అనేక ఉదాహరణలు ఉన్నాయన్న రాజ్నాథ్ ఈ పెద్ద కష్టంపై ఆయన విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. షా త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు జేపీ నడ్డా తెలపగా ఆయన వేగంగా మామూలు స్థితికి చేరుకోగలరని రాహుల్ ఆకాంక్షించారు. తన ప్రార్థనలు ఎప్పుడూ అమిత్ షాతో ఉంటాయని బంగాల్ సీఎం మమత అన్నారు. పలువురు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఆయనకు స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతికి ఆయన భార్యకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నానని ఆయనే స్వయంగా తెలిపారు. గుంటూరు జిల్లాలో కోన రఘుపతి సహా ఇప్పటివరకు 4 వైకాపా ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. కొద్దిగా జ్వరంగా ఉండటంతో టెస్ట్ చేయించడం జరిగింది. టెస్ట్లో మరి నాకు మేడం గారి ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. దీనికి ఏమి కంగారు పడాల్సిన పని లేదు. ఒక వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేయని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఈ కారణంగా ప్రోగ్రామ్ని మనం అలానే పోస్ట్పోన్ చేసుకున్నాం. అలాగే అందరూ కూడా, నేనైతే ధైర్యంగానే ఉన్నాను, దాని నుంచి ఆలోచించాల్సిన పని లేదు. చాలా మైల్డ్ ఇది వచ్చింది. ఒక వారం రోజులు విడిగా ఉంటూ హోమ్ క్వారంటైన్ చేస్తే సరిపోతుందని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పారు. కాబట్టి వన్ వీక్లో మళ్ళీ యథావిధిగా మన కార్యక్రమం మనం జరుపుకుందాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అదనంగా ఉదయం వేళ విద్యార్థులకు పోషకాలతో కూడిన అల్పాహారం కూడా అందించాలని నూతన జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది. ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ వారికి ఆరోగ్య కార్డులు కూడా ఇవ్వాలని సూచించింది.
ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రభుత్వ సాయంతో నడిచే పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటే అదనంగా ఉదయం అల్పాహారం కూడా ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించారు. పోషకాలతో కూడిన ఉదయపు అల్పాహారం వివిధ సబ్జెక్టుల్లో పిల్లల అభ్యాస సామర్థ్యం పెంపొందించేందుకు ఎంతో సహకరిస్తుందని జాతీయ విద్యా విధానం పేర్కొంది. అందుకే మధ్యాహ్న భోజనాన్ని మరింతగా విస్తరించి ఉదయం వేళ పోషకాలతో కూడిన అల్పాహారం రూపంలో విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. పోషకాల లోపంతో బాధపడే విద్యార్థులు ఏకాగ్రత చూపలేరని, ఈ విషయాన్ని అనేక సర్వేలు ఇప్పటికే రూఢీ చేశాయని విద్యా విధానంలో పేర్కొన్నారు. ఉదయాన్నే వేడివేడి అల్పాహారం వీలు కాని ప్రదేశాల్లో వేరుశెనగలు లేదా బెల్లం కలిపిన వేరుశెనగ ముద్దలు, స్థానికంగా దొరికే పండ్లు వంటివి విద్యార్థులకు అందించాలని విద్యా విధానం ప్రతిపాదించింది. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలని, 100% రోగనిరోధకత వారిలో పెంపొందిందో లేదో ఎప్పటికప్పుడు సరిచూసి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య కార్డులు ఇవ్వాలని పేర్కొంది. 5 ఏళ్లలోపు చిన్నారులందరూ తప్పనిసరిగా బాలవాటికకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ బాలవాటికలో చిన్నారులకు ఆటపాటల ద్వారా ఉపాధ్యాయులు వారిలో చదువుపై ఆసక్తి కలిగించడం సహా అంకెలు గుర్తించడం, అక్షరాలు నేర్పించడం వంటివి నేర్పిస్తారని తెలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో బాలవాటిక విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని సూచించింది. బాలవాటిక పిల్లలకు అంగన్వాడీల్లో ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయడం సహా వారి ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపింది. రంగురంగుల పూల మాదిరే వర్ణాలద్దుకున్న పత్తిని పండించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్టలకి కృత్రిమంగా రంగులద్దడం కారణంగా ఎదురయ్యే ఆరోగ్యపరమైన సమస్యలకి పరిష్కారంగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్యంలో వస్త్ర పరిశ్రమ స్థాయిని, విలువని విస్మరించలేము. కోట్ల డాలర్ల పరిశ్రమ ఇది. అందుకే నాణ్యమైన పత్తి కోసం అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతూ ఉంటాయి. పత్తిని వస్త్రంగా మార్చి దానికి రంగులద్దే క్రమంలో ఎన్నో ప్రమాదకర రసాయనాలతో పాటు కోట్ల లీటర్ల నీరు కలుషితమవుతోంది. ఇంకా ఎన్నో రకాలుగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న రంగు అద్దే ప్రక్రియకు ముగింపు పలకాలని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ దిశగా పంట పొలాలను ప్రయోగశాలగా మార్చి వర్ణాల పత్తి పండించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. The use of dyes is something that can have an impact on the environment. So to move to cotton that was naturally coloured through these scientific techniques would be a wonderful improvement and further enhance those green credentials. సహజ పద్ధతిలో రంగుల పత్తి పండించడం సహా మెరుగైన నార, అధికంగా సాగే గుణం ఉన్న సూపర్ కాటన్ లక్షణాలు కూడా వర్ణాల పత్తికి ఉండేలా కాన్బెర్రాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధకులు ప్రస్తుతం ఇవి ప్రయోగ స్థాయిలో ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రయోగాల్లో భాగంగా పొగాకు మొక్కల్లో జన్యు మార్పులు చేయగా ఆకుల్లో రంగు వచ్చాయి. దీంతో తాము చేస్తున్న హైటెక్ కాటన్లోనూ రంగులు సాధించేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే సాధారణ పత్తి మొక్కలకు జన్యు మార్పులు చేయగా వాటిని వ్యవసాయ క్షేత్రాల్లో విత్తేందుకు ఆస్ట్రేలియా పత్తి పరిశోధనా సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు మడతలు లేని పత్తితో ఇస్త్రీ అవసరం ఏర్పడకుండా ఉండేలా సింథటిక్ ఫైబర్తో పోటీ పడేలా సాగే గుణం ఉన్న పత్తిని పండించేందుకు కృషి చేస్తున్నారు. So cotton is naturally white, but having the cotton plant produce its own coloured fibre is a game changer. So if we manage to make these amazing fibres that we're chasing, this can really have the potential to transform the global textile industry. ఈ ప్రయోగాల్లో విజయం సాధించి వివిధ వర్ణాల పత్తి పండించి కొత్త చరిత్ర సృష్టిస్తామని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.